ధన్యవాదాలు నారాయణప్ప. తాజా అంశాన్ని మనం చూస్తున్నాం. గుంటూరులో వైద్య విద్యార్థిని సంధ్యారాణి మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆచార్య లక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక పోలీసుల బృందం ఆచార్య లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సూర్యారావు అందిస్తారు. సూర్యారావుని అడిగి తెలుసుకుందాం. సూర్యారావు, చెప్పండి, దీనికి సంబంధించిన మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? గౌష్య, ఆచార్య లక్ష్మి ఇప్పుడే బెంగళూరులో ప్రత్యేక బృందం అరెస్ట్ చేసినట్లు మనకి సమాచారం వచ్చింది. ఆమె వాహనంలో సంచరిస్తుండగా ప్రత్యేక పోలీసు బృందాలు గమనించి ఆమె అదుపులో తీసుకున్నాయి. మరికొద్ది రేపు కానీ లేకపోతే ఎల్లుండి కానీ ఆమెను గుంటూరులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. గత కొంతకాలంగా ప్రత్యేక బృందాలు లక్ష్మి కోసం గాలిస్తూనే ఉన్నాయి. జూనియర్ వైద్యురాలు సంధ్యారాణి ఆత్మహత్య కేసులో లక్ష్మి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత నెల 22న జూనియర్ వైద్యురాలు సంధ్యారాణి తన గదిలో మత్తు మందు ఇంజక్షన్ ఇచ్చుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమె 24న జీజీహెచ్ లోనే చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ ఘటనపై ఆమె తండ్రి బాలసత్తయ్య అలాగే జూనియర్ వైద్యులు కూడా తీవ్ర ఆగ్రహంతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అప్పటికే ఆమె డైరీలో ఈ వేధింపుల విషయాన్ని ఆచార్య లక్ష్మి వేధింపుల విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. తనను టార్చర్ పెడుతుందని ఎన్నోసార్లు తల్లిదండ్రులకి చెప్పారు. తల్లిదండ్రులు కూడా ఆచార్య లక్ష్మి దృష్టికి ఈ విషయాన్ని చెప్పినా కూడా ఆమె పట్టించుకోకుండా ఇంకా వేధింపులు ఎక్కువ చేసిన విషయాన్ని కూడా డైరీలో ప్రస్తావించింది. ప్రాథమిక ఆధారాలను బట్టి లక్ష్మిని విధుల నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. అయితే ఆమెను అరెస్ట్ చేయాల్సిందంటూ జూనియర్ వైద్యులు కొంతకాలంగా జీజీహెచ్ లో ఆందోళన చేపట్టారు. ఎమర్జెన్సీ విధులను సైతం బహిష్కరించారు. ఆ తర్వాత ఆమె అరెస్ట్ కాకుండా ఆమె కుటుంబంతో పాటు పరారీలో ఉంది. పోలీసులు ఆమె కోసం గాలిస్తూనే ఉన్నారు. ఈలోగానే ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం గుంటూరు 3వ అదనపు న్యాయస్థానంలో దరఖాస్తు కూడా చేశారు. కొన్నాళ్లు వాదోపవాదాల అనంతరం ఆ దరఖాస్తును 3వ అదనపు న్యాయస్థానం నిరాకరించింది ఆమె బెయిల్ ఇచ్చేందుకు. ఎందుకంటే సాక్ష్యాలు తారుమారు చేసేందుకు అలాగే దర్యాప్తు సాగనివ్వకుండా ఆమె ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నందున ఆమె బెయిల్ దరఖాస్తును రిజెక్ట్ చేసింది 3వ అదనపు న్యాయస్థానం. అప్పటి నుంచి పోలీసు బృందాలు కూడా ఆచార్య లక్ష్మి కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. ఇటీవల హరిబాబు అనే ఒక వ్యక్తిని కూడా ఆమెకు అరెస్ట్ కాకుండా తప్పించుకుంటున్న ఆమెకు సహకరించినందుకు అరెస్ట్ చేశారు. ఆమె బంధువుల ఇళ్లలు అలాగే ఆమె స్నేహితుల ఇళ్లను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు, పరిశీలిస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఎలర్ట్ నిర్వహించారు. ఎట్టకేలకి ఇవాళ బెంగళూరులో ఆమె ఓ వాహనంలో వెళ్తుండగా పట్టుకున్నట్లు సమాచారం. గౌసియా, సూర్యారావు, బెంగళూరు నుంచి ఆమెను ఎప్పుడు తరలిస్తారు? దీనిపై పోలీసులు ఏమంటున్నారు? బెంగళూరు నుంచి బహుశా ఇవాళ రేపు ఈ 2 రోజుల్లో ఎప్పుడో ఒకప్పుడు ఆమెను ఇక్కడ గుంటూరు తీసుకొచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పోలీసుల నుంచి మనకి ఇంకా ఎలాంటి సమాచారం లేదు. అయితే ఆమెను అదుపులో తీసుకున్నారనేది మాత్రం మనకి ఖచ్చితమైన సమాచారం ద్వారా తెలుస్తుంది. గౌసియా, ధన్యవాదాలు సూర్యారావు.